ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మీనరాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క జూన్ మాసంలో మీనరాశి వారికి పట్టుదలతో ప్రతిఫలని కూడా సాధిస్తారు. గతముతో పోలిస్తే కంటే ఈ యొక్క జూన్ మాసములో లాభదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి. శని ప్రభావం అండి చాలా కష్టంగా ఉంది. ప్రతిదీ అవమానమే, ప్రతిదీ కూడా నిష్ఠూరమే. అత్తమామల దగ్గర నుంచి గొడవ, తల్లిదండ్రుల దగ్గర నుంచి గొడవ, అన్నయ్య చూస్తే సహాయం చేయడు, అక్కయ్య చూస్తే సహాయం చేయదు, ఎవరూ చేయరు అని. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒకసారి సంపాదనలో పడ్డాక, మనము ఒకసారి మన జీవితం, మన కుటుంబాన్ని మనము ఓపెన్ చేసిన తర్వాత ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఒకరు సహాయపడతారు అనే భ్రాంతిలో మాత్రం మనం బతకూడదు. మనకి ఉన్న దాంట్లో మనము చక్కగా ఉండాలి. సమాజం కోసం బతకూడదు. మనకి మనము సంతృప్తిగా బతకాలి. అన్యాయము చేసి బతకూడదు, న్యాయబద్ధంగా బతకాలి. ఇవన్నీ కూడా కొంత కష్టముగా ఉన్నప్పటికీ ఒకసారి మనం అభ్యాసం చేసుకుంటే అవి చాలా మృదువుగా, ఎంతో తీపిగా ఉంటుంది. మనని రోజు వచ్చి ఎవరూ మెచ్చుకోక్కర్లేదు, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు మనని మెచ్చుకుంటే చాలు. కాబట్టి సమాజంలో అలాంటి బతుకుని మనం బతకడానికి ప్రయత్నం చేయాలి. ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నప్పటికీ మనకి చాలా కష్టాలు ఉంటాయి. అలాంటి పని మనం చేయకూడదు. కెరియర్ పరంగా చాలా మెరుగైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో జీవితం పెరుగుతుంది, ఎంతో ఆదాయం పెరుగుతుంది. అతి ముఖ్యంగా మనకి ఉద్యోగములో కొంత మార్పులు వస్తూ ఉంటాయి. బాధ్యతలను పెంచవచ్చు, జీతం కూడా పెంచవచ్చు. లేకపోతే ఉద్యోగ మార్పు జరగవచ్చు, మంచి జీతం రావచ్చు. చాలా రోజుల నుంచి, నెలల నుంచి అనుకోండి, సంవత్సరం నుంచైనా అనుకోండి, ఒక వ్యవహారంలో తర్జన భర్జన అవుతున్నటువంటి మీనరాశి వారికి శుభవార్తను వింటారు. నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తి నీ భుజం మీద చేయి వేసి నీతో ఫోటో దిగుతాడు. ఊహించినటువంటి పరిణామాన్ని మీరు పొందగలుగుతారు. అద్భుతమైనటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీనరాశి వారికి. ఈ యొక్క అవకాశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ, ఎప్పటికప్పుడు ఈ అవకాశాలన్నిటినీ కూడా ముందుకి వెనక్కి మనం తీసుకుంటూ, కుటుంబంలో నలుగురితో కూడా చాలా సఖ్యత భావనతో వెళితే గనక విజయాలని పొందగలుగుతారు ఈ యొక్క మీనరాశి వారు. విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో సఖ్యత భావనతో కలిగి ఉంటే చక్కటి లాభాన్ని, మంచి విద్యని పొందుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో, వైవాహిక జీవితంలో సత్ఫలితాలని పొందుటకు జీవిత భాగస్వామి యొక్క మాటని వినటము, గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాలను గోప్యంగా ఉంచటము, తొందరపాటుతో ఊరికే భర్త మీద భార్య, భార్య మీద భర్త చికాకు పడకుండా అన్యోన్యతగా ఉండటం మంచిది. రోజు మొత్తం మీద 10 నుంచి 15 నిమిషాలైనా సరే ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రాణాయామమో యోగాభ్యాసమో చేయండి. తద్వారా మీ ఇద్దరిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీలు వెళ్ళిపోతాయి. పాజిటివ్ థింకింగ్లో ఉంటారు. ఎవరెవరో చెప్పినటువంటి మాటలను విని గొడవలు పడవద్దు. సమయం
చాలా విశేషమైనటువంటిది. అటువంటి విశేషమైనటువంటి సమయము మీనరాశి వారికి జూన్ మాసంలో ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కూడా తమ తమ రంగాలలో విజయాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో ఏదో తెలియనటువంటి స్పర్ధతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వైద్యులని సంప్రదించి వారు చెప్పిన విధంగా రోగానికి తగ్గ నివారణ చేసుకోండి. తప్పనిసరిగా బద్ధకాన్ని విడిచిపెట్టండి. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, పురుషులు అందరూ కూడా బద్ధకం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ యొక్క మాసంలో. దాన్ని విడిచిపెట్టండి. విదేశాలలో ఉన్నటువంటి వారు తమ తమ యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలుగుతారు. చాలా సంతృప్తిగా ఉంటారు. అక్కడ నివాసార్థమై గృహాన్ని కూడా ఒకటి కొనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మీనరాశిలో ఉన్నటువంటి జాతకులకి ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు తర్వాత కొంతమందికి గ్రహ మార్పిడి వలన, అందరికీ అని నేను చెప్పను, ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా వదిలించుకుని ఒక 5-6 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ మాత్రానికే నిరుత్సాహపడకండి. ద్వితీయార్థంలో ఊహించని విధమైనటువంటి మార్పులతో కూడుకున్నటువంటి లాభాన్ని మీరు పొందుతారు. మంచిగా ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇట్టే మీకు ఉద్యోగం దొరుకుతుంది. సొంత వ్యాపారాల మీద మనసు మక్కువ చూపుతూ ఉంటుంది. సొంత సంస్థలనే పెడదాము అన్న ఆలోచన కలుగుతుంది. అటువంటి మిత్రులు, అటువంటి ప్రోత్సాహికులు మీ చుట్టూ ఉంటారు. నాయకులని కలుస్తారు. అన్ని విధాల మీకు ఆనుకూలించేటువంటి మాసమే జూన్ మాసం. ఈ మాసములో అమావాస్య రోజున మీనరాశి జాతకులు నవగ్రహాలకి పూజ చేయించండి. తప్పనిసరిగా నవగ్రహ పూజ. ఏదైనా దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి. అన్నిటికీ కూడా విధి విధానముగా పంచామృతములతో అభిషేకం చేసి వాటి రంగుల విధంగా వాటికి వస్త్రాలను సమర్పణ చేసి చక్కగా అష్టోత్తరముతో 9 అష్టోత్తరాలు చదివి పూజ చేసి చక్కగా పాయసాన్ని నైవేద్యం పెట్టి కొంత పాయసాన్ని మీరు తిని కొంత పాయసాన్ని పంచిపెట్టండి. ఈ విధముగా జూన్ మాసములో గనక మీనరాశి జాతకులు నవగ్రహారాధన చేయటం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడటమే కాదు, గ్రహ బాధలన్నీ కూడా మిమ్మల్ని తొలగించుకుని మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి మిమ్మల్ని అభివృద్ధి చేస్తాయి. భగవత్ కటాక్షాన్ని శీఘ్రముగా పొందుతారు. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాల యాత్రని చేస్తున్నాం. ప్రతి శక్తిపీఠములో కూడా దేవీ శక్తిపీఠాలలో గణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వర్తిస్తాం. ఆ యొక్క వివరాలన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. కుదిరితే ఆ యొక్క అష్టాదశ శక్తి పీఠాల యజ్ఞములో పాల్గొనండి. తద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏం కావాలండి? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఏదేదో జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా ఒకసారి దర్శిస్తేనే పోతాయంటారు. అటువంటి దర్శనం కంటే గొప్పగా అక్కడ హోమం జరుగుతుంది. అంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠంలో మీరు వెళ్ళి చండీ హోమం చేయాలంటే ఎన్నో వేల రూపాయల ఖర్చు వ్యవహారం. అటువంటిది లోక కళ్యాణార్థము మనం సంకల్పం చేశాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు. జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా మహాగణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాం. ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మనెవరికీ రాదు. అందరికీ ఒక మంచి శుభవార్త.
శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరి సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.